తీసుకున్నాం అనమాట ఇవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మా ఇంట్లో మేము సంక్రాంతి ఎలా జరుపుకున్నామో చూడండి ఫ్రెండ్స్. ఇది సంక్రాంతి ముందు రోజు అనమాట. నైట్ ముగ్గులు వేస్తున్నాం అనమాట బయట. మా కార్తీక్ నాకు చాలా హెల్ప్ చేశాడు. నాకైతే పెద్దగా ముగ్గులు రావండి, ఏదో అలా ట్రై చేశాను అనమాట. ఎలా ఒకలాగే వేస్తాను. సంక్రాంతి స్పెల్లింగ్ తెలియదంటలేదంటే వేసేస్తుండే అది కూడా. ముగ్గు అయితే వేసేసామన్నమాట. ఇప్పుడు పడుకోవాలి, 11 అయిపోయింది టైము. ఇప్పుడు ఇంక వీడు హ్యాపీ సంక్రాంతి అని రాయమంటున్నాడు. ఇప్పుడు నేను నా వల్ల కాదు, పడుకుంటున్నా. ఇంతవరకు పని చేశాను కదా వీడు. ఆయన అది బట్టలు గీసేది, అది వీడైతే ఇంకా హ్యాపీ సంక్రాంతి రాయి అంటాడు. నా వల్ల కాదురా, నడుపు నొస్తుంది. సరే రాస్తావు. ఇప్పుడు ఇంకా రాస్తాడా అంట. వీడికి నిద్ర ఏం రాదు. 11 అయింది టైం, ఇంకా లాగుతున్నాడు. టైం 11 అవుతుంటే ఏం కథలునివి. ఇప్పుడైతే మార్నింగ్ మా కార్తీక్ వీడియో తీయమంటే అలా తీసాడనమాట. నేనైతే ముగ్గులన్నీ పెట్టుకుంటున్నాను. నేను ఒక 5కి అయితే లేచి ఇప్పుడైతే దేవుడి కోసం ప్రసాదం చేస్తున్నాను అనమాట. పప్పు చేశాను కొంచెం, ఎందుకంటే శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. అందుకోసమని కొంచెం చేశాను. కొద్దిగా పప్పు చేశారనమాట. అన్నం పెట్టేశాను. ఇందులో కార్తిక్ గడు పువ్వులు కొడుతున్నాడు. పువ్వులు వాడికి ఒక పని చెప్పాను అనమాట. పని చెప్పకపోతే సైలెంట్గా ఉండడు అని చెప్పేసి వీడికి పని చెప్పాను. కూర్చునేందుకు చక్కగా మా కార్తిక్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడండి. నేను వద్దన్నా కూడా వాడు కుడతానన్నాడు. సరేలే, వాడికి కొద్దిగా తెలుస్తుంది కదా అని చెప్పి నేనే ఇంక చెప్పాను కుట్ర అయితే అని. పాప మా థ్రెడ్ అందులోకి వెళ్ళి వచ్చేస్తుంది. ఏమైంది కార్తీ? నేను పెడతాను. నాకు అట్లా కాదు చిక్ అయిపోద్ది. ఆగు జాగ్రత్త చెయ్యి. వాడే కుట్టాడు ఈ పువ్వులను. మా సాత్విక్ ఇక్కడ చక్కగా పడుకొని ఉన్నాడు అనమాట. వీడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. నైట్ కూడా హెల్ప్ చేశాడు ముగ్గు దగ్గర. ఇక్కడ కూడా హెల్ప్ చేస్తున్నాడు నా పెద్ద కొడుకు. ఇంటి దగ్గరికి ఆవు వచ్చిందనమాట. అందుకనే ప్రసాదం కొంచెం పెట్టాను. ప్రసాదం తిన్నది. వాటర్ పెడితే వాటర్ తాగిందనమాట. ఆవుకైతే ఇంకా పూజ చేసుకుందామని చెప్పి పట్టుకోమని చెప్పాను మా హస్బెండ్కి. పట్టుకొని ఉన్నారు, పూజ చేస్తున్నాను. కానీ నాకు కొంచెం భయం అనమాట. అందుకోసమని భయంతోనే పూజ చేస్తున్నాను. ఆవుకి పూజ చేస్తే మంచిది కదా. ఇంకా పండగ రోజు ఇంటి దగ్గరకు వచ్చిందని చెప్పేసి ఇంకా ఆవుకైతే పూజ చేసేసాము. ఆ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే చేసుకున్నాం అనమాట ఈరోజుకి. నేనైతే ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం మా అక్క వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం కదా, అందుకే నాకైతే తెలియదు ఏం వండుతారో ఏమనేసి. కార్తిక్ కూడా రెడీ అయిపోయాడు. చూపించరా నీ డ్రెస్సు. నీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు రా బయట. ఎక్కడికి రా. ఇప్పుడైతే వీళ్ళకి భోజనం పెట్టేస్తాను అనమాట. వీళ్ళైతే తింటున్నారు. డైరెక్ట్ దేవుడి దగ్గర పూజ చేసి కాసేపు ఉంచేసి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా అక్కడవే తినాలి కదా పూజ దగ్గర పెట్టినవి. వాళ్ళైతే తింటున్నారు. మేము కూడా తినేసి ఇంకా శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరామన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము. పిల్లలకి ఎప్పటి నుంచో వాళ్ళకు ఒక ఫోటో తీసేసి ఫ్రేమ్ కట్టిద్దామనేసి అనుకుంటున్నాం అనమాట. ఇది ఈ విధంగా అయితే ఈరోజు అయ్యింది. అలాగా మేము కూడా ఫోటో తీసేసుకున్నాము. ఫోటో తీసుకొని ఇంకా అలాగే వెళ్తాం. వెళ్ళే తోవలోనే ఉంది స్టూడియో. ఇంకా అలాగా తీసుకొని శ్రవంతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట. పిల్లలకైతే ఫోటో తీస్తున్నారు ఇక్కడ. వాళ్ళు అసలు మామూలుగా ఫోటో తీస్తేనే ఉండరు. ఇంకెక్కడ తీస్తే వాడు అసలు నవ్వట్లేదు. చూడండి ఫేస్లో మా సాత్విక్ అయితే నవ్వురా అంటే నవ్వట్లేదు. జస్ట్ కనేస్తున్నాడు. మా కార్తీక్ కూడా మొత్తం పళ్ళు కనిపించాలి, తీసుకోవాలో కూడా తెలియదు అనమాట. మొత్తం పళ్ళు అసలు ఉండరు ఫోన్లో తీసినా కూడా. ఇంకేదో అక్కడైతే అలా తీసామన్నమాట. తీసాము.
వాళ్ళది అయిపోయినాక ఇంకా మేము కూడా తీసేసుకున్నాము ఫోటో ఒకటి. హాయ్ శ్రవంతి, ఎటు మెరిసిపోతుందండి. లేదండి ఏట్ మెరుస్తున్నాడు. చికెన్ చికెన్ అని ఎప్పుడు వచ్చారు మీరు? వచ్చి చూపు చూడు, చూపు చూసేస్తుంది ఎక్కడ చూసినట్టు. చీపురు పట్టరా. ఇక్కడ నుండి వచ్చాం కదా. హాయ్ చిన్ను, హ్యాపీ సంక్రాంతి అందరికి. మెరిసిపోతుంది చిన్ను, మెరుస్తుంది చికెన్. బాగుంది చిన్నది. సంక్రాంతి సందడి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట. అందరు ఉంటేనే బాగుంటుంది చాలా. నిన్నంతా అలా ఉన్నాం అలాగా. మా అక్క చూడండి ఎంత సింపుల్ గా ఉన్నాయి, ఎంత బాగా కనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే ఎత్తుకొని ఉన్నారనమాట కోడలి పిల్లకి. మేమైతే అలా జస్ట్ కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, 12 అయిపోయింది. మమ్మల్ని వదిలేసి తినేస్తుంది. పొంగడాలు రాలేదు. బీరకాయ కూర మీరు మంచి వెరైటీలు అండి, నాకు ఓన్లీ బీరకాయ. ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాం అనమాట. లంచ్ టైం అయింది కదా, ఇంకా తింటున్నాం అందరం కలిసి. గారెలు చేశారు, కారం గారెలు చేశారు, స్వీట్ గారెలు చేశారు, చప్పటి గారెలు చేశారనమాట. 3 రకాలు పొంగడాలు, ఇంకా పాలకాయలు ఉంటాయి కదా అవి, కలగూర చేస్తారనమాట. కలగూర, రైసు, మళ్ళీ పప్పు, చారు అవన్నీ చేశారనమాట. అక్కే చేసింది అన్ని వెరైటీస్. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఐటమ్స్ అన్ని. మర్చిపోయాను, స్వీట్ పాయసం, సేమియా పాయసమును, నెక్స్ట్ పెరుగు గారెలు చేశారనమాట. అన్ని వంటలు అక్కే చేసింది. నాకైతే చాలా నచ్చాయి అనమాట. వాళ్ళ మామయ్య ఏడిపిస్తున్నారనమాట, తీనివ్వట్లేదు. కొద్దిసేపు యాడ్నియండి, పడుకొని అసలు లెగడం లేదనమాట. పడుకునే ఉంటుంది వచ్చిందండి, అందుకే ఏడిపిస్తున్నారనమాట. ఇప్పుడైతే నైట్ భోజనం చేస్తున్నాం అనమాట. అందరము చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతాము. తీసుకురాలండి, నైట్ షిఫ్ట్ చేస్తారండి. నైట్ షిఫ్ట్ చేస్తారు. తీసుకెళ్తారా చెల్లి? ఇప్పుడు ఊపింది చలకే. ఊపింది. తీసుకువెళ్ళిపోలా. బాయ్ బాయ్. మార్నింగ్ ఫొటోస్ తీసుకున్నాం కదా, అవి వచ్చాయన్నమాట. తీసుకొచ్చి పెట్టారు. ఇంటికి రాగానే చూస్తే షాక్ అయిపోయిన. అప్పుడే ఇచ్చేసారు ఆ ఫొటోస్ అని. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇదంతా మా హస్బెండ్ వాళ్ళే, నేనైతే అస్సలు అనుకోలేదన్నమాట. ఆయన బలవంతంగా వెళ్ళి తీపించారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఆ ఫొటోస్ చూడగానే మంచిగా అనిపించింది. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని, కాకపోతే అవ్వలేదు. సడన్గా చెప్పారనమాట, ఇంకా వెళ్ళి తీసేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. ఇప్పుడు ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.